యూత్ సక్సెస్ సూత్రాస్ మరియు భారత్ ప్రాకృతిక్ సమాధాన్ సంఘటన్ ఆధ్వర్యంలో ఎకో సమాధాన్ పాడ్కాస్ట్కు స్వాగతం. నేను మీ యాంకర్ తేజు. ఇది ప్రకృతి, పర్యావరణం, అడవులు, జీవ వైవిధ్యం మరియు వీటి మధ్య ఉన్న సంబంధాల గురించి అన్వేషించి, ముఖ్యంగా యువత ప్రకృతి పరిజ్ఞానం, పర్యావరణ స్పృహ పెంపొందించుకోవడానికి ఉపయోగపడే సంభాషణలు ఈ పాడ్కాస్ట్ ద్వారా అందిస్తున్నాం. ఈరోజు మనతో డాక్టర్ దెందులూరి నల్లిమోహన్ గారు ఉన్నారు. వారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ రిటైర్డ్ అధికారి. వివిధ శాఖల్లో ఉన్నత పదవులు చేసిన అపార అనుభవం ఉంది. వారు అటవీ పాలన, వాతావరణ విధానాల్లో నిపుణులు మరియు డాక్టరేట్ డిగ్రీ కలిగి ఉన్నారు. భారతీయ సంస్కృతి పరిరక్షణలోనూ యువతను చైతన్యపరిచి దేశ నిర్మాణం దిశగా అడుగులు వేసేందుకు కావలసిన సమాచారాన్ని అందించడానికి కృషి చేస్తున్నారు. వారు యూత్ సక్సెస్ సూత్రాస్ అనే యూట్యూబ్ ఛానల్కి, భారత్ ప్రాకృతిక్ సమాధాన్ సంఘటన్ అనే స్వచ్ఛంద సంస్థకి వ్యవస్థాపక అధ్యక్షులు కూడా. ఈ రోజుల్లో ప్రపంచం మొత్తంలో వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. వీటి వలన ఎన్నో దుష్ప్రభావాలు కలిగి ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ఈ తరుణంలో అడవులు మన వారసత్వ సంపద అనే అంశం మీద మన సంభాషణ ఉంటుంది. డాక్టర్ నల్లిమోహన్ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా సంతోషం సార్. యువతకు అడవులు, పర్యావరణం, ఇందులో యువత యొక్క పాత్ర ఏమిటి అనే అంశం మీద చర్చించడానికి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మీకు ధన్యవాదాలు. ముందుగా అడవులు అంటే మౌలికంగా మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఒక్కసారి దీని గురించి మీ మాటలో వివరించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. అడవులు అంటే జస్ట్ నాట్ ఏ గ్రూప్ ఆఫ్ ట్రీస్ అండి. అడవులు అంటే ఒక జీవన వ్యవస్థ. అడవులు అంటే మన పర్యావరణం, మన వాతావరణ పరిస్థితులు అనేటువంటివి మొత్తం కలిపి ఏర్పడేటువంటి ఒక పర్యావరణ వ్యవస్థ. దీన్ని ఎకోసిస్టమ్ అని చెప్పి మనము పిలుస్తాము. ఒక ఎకోసిస్టము ఒక నిర్దిష్టమైనటువంటి భౌగోళిక ప్రదేశానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. సో ఇందులో జీవించే ఐటమ్స్ ఉంటాయి, నిర్జీవ ఐటమ్స్ కూడా ఉంటాయి. జీవించేవి అంటే మన సృష్టిలో ఉన్నటువంటి జీవ జంతువులు అన్నీ కూడా సూక్ష్మజీవులతో సహా వాటిని జీవించే భాగం కింద మనం కన్సిడర్ చేస్తాము. అలాగే నిర్జీవ పదార్థాలు అంటే భూమి, నేల, నీరు, ఆకాశం ఇవన్నీ కూడా ఈ రెండో కేటగిరీ కింద చెందుతాయి. ఈ రెండిటి యొక్క సమ్మిళితమైనటువంటి ఒక క్లిష్టమైనటువంటి సంస్థే ఎకో సిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తాము. దీంట్లో మౌలికంగా రెండు రకాలు ఉంటాయి. భూమి మీద ఉండేటువంటి ఎకోసిస్టమ్స్, నీళ్లలో ఉండేటువంటి ఎకోసిస్టమ్స్. అడవులు అనేటువంటివి ల్యాండ్ బేస్డ్ ఎకోసిస్టమ్స్ అన్నమాట. అందులో చెట్లు, చేమలు, జంతువులు, మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ అన్నీ కలిసి ఉంటాయి. వీటి మధ్య పరస్పరం అవగాహన, చర్యలు జరుగుతూ ఉంటాయి. ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఈ యానిమల్స్ అన్నీ కూడా ప్రకృతితోటి స్పందిస్తూ రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో దీన్నే మనము ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్ కింద మనం పరిగణిస్తుంటాము. ఫుడ్ చైన్ అంటే ఏంటంటే ఒక చిన్న జంతువుని ఒక పెద్ద జంతువు ఆహారంగా స్వీకరిస్తుంది, దాన్ని ఇంకొక జంతువు ఆహారంగా స్వీకరిస్తూ ఉంటుంది. అయితే వీటన్నిటికీ మూలమైనటువంటి చెట్లు, చేమలు, గడ్డి అనేటువంటివి ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అని చెప్పి మనం పిలుస్తాము. అంటే కేవలం పత్రహరితం ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ మాత్రమే సృష్టిలో సూర్యరశ్మిని గ్రహించి పిండి పదార్థాల కింద తయారు చేసి నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని తిని మిగతా యానిమల్స్, మిగతా హయ్యర్ గ్రేడ్ యానిమల్స్ అన్నీ కూడా వాటి యొక్క జీవన చక్రాలని కంప్లీట్ చేస్తూ ఉంటాయి. సో దీన్ని ట్రాఫిక్ లెవెల్స్ అంటారు. మొదటి లెవెల్ కనుక మనం గ్రహించినట్లయితే మనం ఈ ఆహార పిరమిడ్ అనేటువంటి దాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. దాని యొక్క బేస్ ఏదైతే ఉంటుందో ఈ పత్రహరితం కలిగినటువంటి చెట్లు, చేమలు, గ్రాస్ ల్యాండ్స్, మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. అవి ప్రొడ్యూస్ చేస్తాయి. వాటి మీద ఆధారపడి తినేటువంటివి ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటారు. దెన్ ప్రైమరీ కన్జ్యూమర్స్ కదా సెకండరీ కన్జ్యూమర్స్ ఉంటారు, తర్వాత టెర్షరీ కన్జ్యూమర్స్ ఉంటారు. వీటన్నిటికీ మధ్యలో ప్రైమరీ కన్జ్యూమర్స్లో ఈ జింకలు, లేళ్ళు, దుప్పులు మొదలైనటువంటి యానిమల్స్ ఉంటాయి. వాటిని తినేటువంటి నక్కలు, తోడేళ్ళు,
అదేవిధంగా వాటిని కూడా తినేటువంటి పులులు, సింహాలు ఇటువంటివి టాప్ ఎపెక్స్ ప్రెడేటర్స్ కింద మనం కన్సిడర్ చేస్తాము. ఈ వ్యవస్థ పూర్తిగా సక్రమంగా నడుస్తున్నప్పుడే, బ్యాలెన్స్లో ఉన్నప్పుడే మనకి ఈ పర్యావరణం అనేది, జీవావరణ వ్యవస్థ అనేది సక్రమంగా నడుస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎకోసిస్టమ్ సర్వీసెస్ అనేటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఎకోసిస్టమ్ సర్వీసెస్ అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం పీల్చేటువంటి గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి చెట్లు, చేమలు, పత్రహరితం ద్వారా ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసి ప్రపంచానికి అందిస్తూ ఉంటాయి. ఆ ఆక్సిజన్ ప్రాణవాయువు అంటాం. ఆ ప్రాణవాయువును పీల్చి మొత్తం అన్ని జీవజంతువులు కూడా బ్రతుకుతూ ఉంటాయి. రెండోది వచ్చేసరికి నీరు. ఈ నీరు కూడా మనకి అడవుల నుంచే లభిస్తుంది. అడవులు ఏం చేస్తాయంటే మేఘాలని అడ్డుకుని వాటి నుంచి వర్షాలు కురిపించి అవి భూమిలోకి ఇంకేటట్టుగా చేసి భూగర్భ జలాలని పెంపొందిస్తాయి. అదేవిధంగా ఈ భూమి మీద పడినటువంటి నీరు నదులుగా, వాగులుగా, వంకలుగా, చెరువుల్లోనూ, కుంటల్లోనూ చేరి దాని కింద వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి నీరు జీవనాధారం, గాలి ప్రాణాధారం. కాబట్టి ఇవి రెండు కూడా మనకి ప్రధానమైనటువంటి ఎకోసిస్టమ్ సర్వీసెస్. ఇవి అడవుల నుంచి లభిస్తాయి. కాబట్టి ఈ అడవుల యొక్క సమతుల్యత కాపాడడం అనేటువంటిది మనకి చాలా చాలా అవసరమైనటువంటి విషయం. అడవుల్ని మనం ఉపయోగించుకొని మన జీవనాలు సాగిస్తూ ఉంటాము, ఉత్పత్తులు కూడా మనం పొందుతూ ఉంటాము. అదేవిధంగా టింబర్ ప్రొడక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. మన ఇళ్ల నిర్మాణానికి కావాల్సినటువంటి కలప కూడా అడవుల నుంచే వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా నిరంతరాయంగా మనకు అందుబాటులో ఉండాలి అంటే ఈ ఎకోసిస్టమ్ సర్వీసెస్ అన్నవి నిరంతరాయంగా ప్రొడ్యూస్ అవ్వాలి. ఎకోసిస్టమ్ బ్యాలెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. కాబట్టి ఈ అటవీ వనరుల యొక్క సుస్థిర వినియోగం అనేటువంటిది దీంట్లో ప్రధానమైనటువంటి అంశం. చాలా చక్కగా వివరించారు సార్. అయితే సమర్థవంతమైన వినియోగం అంటే ఏమిటి? ఇది ఎందుకు అవసరం అంటారు? సుస్థిర వినియోగం అంటే సస్టైనబుల్ యూటిలైజేషన్ అంటారు. మనకి ఏవైతే ప్రకృతి పరంగా వనరులు లబ్ధి పొందుతున్నామో వాటిని ఒక సస్టైనబుల్ పద్ధతిలో వినియోగించుకోవడాన్నే సస్టైనబుల్ యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అని చెప్తారు. దీని అర్థం ఏంటంటే, సపోజ్ ఒక బ్యాంకులో ₹1,00,000 డిపాజిట్ వేసామనుకోండి, దాని మీద ప్రతి సంవత్సరం ₹1,00,000కి ₹1,000 వడ్డీ వస్తుంది అనుకోండి. ఆ వడ్డీని మాత్రమే తింటూ ఆ అసలును ముట్టుకోకుండా ఉన్నట్లయితే అది ఎంతకాలమైనా నిరంతరంగా కొనసాగుతుంది. దాన్ని సుస్థిర వినియోగం అంటారు. అదే ఎవ్రీ ఇయర్ ఒక వడ్డీతో పాటు 10,000 చొప్పున మనం తినేస్తూ ఉన్నాం అనుకోండి, గత 10-12 సంవత్సరాల్లో ఆ ఆస్తి మొత్తం కూడా కరిగిపోతుంది. అదేవిధంగా అడవి కూడా మనకి ఒక వెల్త్ లాంటిది, ఒక డిపాజిట్ లాంటిది. అది ప్రకృతి ప్రసాదించినటువంటి వరం. సో దాన్ని మనము సుస్థిరంగా వినియోగించుకోవడం అంటే ఆ అడవి జీవజంతువులతోటి నిండినటువంటి ఒక జీవావరణ వ్యవస్థ కాబట్టి దానికి కూడా కొంత ప్రొడక్షన్ కెపాసిటీ ఉంటుంది. ఆ ప్రొడక్షన్ కెపాసిటీ ఎవ్రీ ఇయర్ 10-15% వరకు మాత్రమే ఎదుగుదల ఉంటుంది. అంతవరకు మనం ఉపయోగించుకున్నట్లయితే అడవికి నష్టం జరగదు. అదేవిధంగా జీవజంతువులన్నీ కూడా వివిధ స్థాయిల్లో వాటి యొక్క ధర్మాన్ని, విధిని నిర్వర్తిస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ సక్రమంగా జరగాలి అంటే అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి జంతువులు, పక్షులు, చెట్లు కూడా స్థిరంగా ఉండాలి. కాబట్టి ఒక చెట్టుకి సపోజ్ టేక్ అనేటువంటి చెట్టుకి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి అడవుల్లో టేకు చెట్లు అన్నీ కూడా నరికేసినట్లయితే ఆ జాతి మొత్తం అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంది. నిజానికి అదే జరిగింది. ఎందుకంటే అది టింబర్గా కన్స్ట్రక్షన్ కోసం ఎక్కువ వాడడం మూలాన టేకు చెట్లు అన్నీ కూడా అడవుల్లో అంతరించిపోయాయి. ప్రస్తుతం ప్రభుత్వం వాటిని ప్లాంటేషన్లు పెట్టి సంరక్షణ చేస్తూ ఉన్నది. సుస్థిర వినియోగానికి ఇంకొక ప్రధానమైన లక్షణం ఏంటంటే, ప్రస్తుతం యొక్క అవసరాలు తీరుస్తూనే ఫ్యూచర్ యొక్క జనరేషన్స్ యొక్క అవసరాలు కూడా తీర్చడానికి కావలసినటువంటి నిధిని మనం ఆలోచించినట్లయితే ప్రకృతి అనేది ఒక వారసత్వ సంపదగా మనం పరిగణించాలి. ఎందుకంటే ఇది మనం నాటినటువంటి మొక్కలు కాదు, ఇది అనాదిగా వస్తున్నటువంటి వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి ప్రకృతి వనరు. సో ఈ వనరును కనుక మన పూర్వీకులు పూర్తిగా నష్టం చేసి ఉంటే మనం ఈనాడు పీల్చడానికి గాలి, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి కూడా లేకుండా మనం అలమటిస్తూ ఉండేవాళ్ళం. కాబట్టి ఇటువంటి పరిస్థితి మన ఫ్యూచర్ జనరేషన్స్ వారికి రాకుండా ఉండాలి అంటే ఉన్నటువంటి ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ని మనం కాపాడుకోవాలి.
అడవుల నుంచి ఎంతైతే మనం గ్రహించగలుగుతామో అంతే తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే అడవుల్లోనూ అడవుల పరిసర ప్రాంతాల్లోనూ కూడా నివసించేటువంటి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో ట్రైబల్ కమ్యూనిటీస్, రూరల్ కమ్యూనిటీస్ ఉన్నారో వారికి అడవుల నుంచి కొన్ని పదార్థాలు, కొన్ని వస్తువులు తీసుకునేటువంటి హక్కులు ఉన్నాయి. అది చట్టరీత్యా కల్పించబడింది. కానీ ఈ హక్కుల గురించి పూర్తిగా అవగాహన కావాలి. ఆ అవగాహనతోటే కనుక మెలిగినట్లయితే ఏది కూడా ఎక్సెసివ్గా హార్వెస్టింగ్ చేయకుండా, ఎక్సెసివ్గా నష్టం కలిగించకుండా ఉన్నట్లయితే భావితరాల వారికి ఈ సంపదని మనము కనీసం ఇప్పుడున్న పరిస్థితి కంటే మెరుగ్గా కాకపోయినా ఉన్న పరిస్థితిలో మనం అందించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సుస్థిర వినియోగం అటవీ మేనేజ్మెంట్ విధానాల్లో చాలా ప్రధానమైన అంశం అన్నమాట. ఈజ్ ఎ లాంగ్ టర్మ్ గోల్. కానీ అనేటువంటి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ప్రకారంగా ఈ ప్రణాళిక వేసుకుని మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మన ప్రజలు, ముఖ్యంగా యువత పూర్తిగా అర్థం చేసుకుని తద్వారా వారికి చేతనైనటువంటి సాయాన్ని అడవుల సంరక్షణ కోసం చేయాలి. చాలా అర్థవంతంగా చెప్పారు సార్. అయితే వాతావరణ స్థిరత్వంలో అడవుల పాత్ర ఏ విధంగా ఉంటుంది? మన తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితిని కొద్దిగా మీ మాటల్లో వివరిస్తే బాగుంటుంది. చాలా మంచి ప్రశ్న వేసావమ్మా. యాక్చువల్గా అడవులు మనకి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఒక చెట్లు లేని ప్రాంతంలో వర్షం కనుక పడినట్లయితే డైరెక్ట్గా ఆ నీరంతా కూడా భూమి మీద పడి భూమి మీద ఉన్నటువంటి మట్టి మొత్తం అంతా కూడా కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. దీన్ని సాయిల్ ఎరోజన్ అంటారు. ఎక్కడైతే గడ్డి ఉందో, చెట్లు చేమలు ఉన్నాయో డైరెక్ట్గా పడినటువంటి వర్షం భూమి మీద పడకుండా ఆ చెట్ల మీద, ఆ గడ్డి మీద పడి నెమ్మదిగా కిందకి జారి అది మట్టి లోపలికి ఇంకి భూగర్భ జలాలుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. సో నీరు పారినప్పుడు నీటితో పాటు మట్టి వెళ్ళిపోకుండా ఉండడానికి అడవులు మనకి సహాయపడతాయి. నెంబర్ 2, సడన్గా వర్షాలు ఎక్కువయ్యి నదులు, వాగులు పొంగినప్పుడు అడవులు మనకి ఒక ప్రకృతి సంబంధిత నిరోధకాలుగా పనిచేస్తాయి. సో వరదల్ని నివారించడంలో, కంట్రోల్ చేయడంలో అడవుల యొక్క పాత్ర చాలా ప్రధానమైనది. అంతేకాకుండా ఇప్పుడు మనం వింటుంటాము హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి హిమానీ నదాలన్నీ కరిగిపోయి నీరు కింద మారి అవన్నీ కూడా ఫ్లడ్స్ కింద మారుతున్నాయి, గంగా పరివాహక ప్రాంతంలోనూ యమునా నదికి వరదలు వస్తున్నాయి అన్నటువంటి మాటలు ఎక్కువగా వింటున్నాం. దీనికి కారణం ఏంటంటే క్యాచ్మెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వర్షం పడేటువంటి పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్లు చేమలన్నీ నష్టం జరిగిపోవడం మూలాన ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చి మన ఉత్తరాఖండ్లో ప్రమాద పరిస్థితి ఏర్పడింది. సో ఈ సందర్భంగా మనం గ్రహించినట్లయితే అడవులు వరదల నివారణలో చాలా కీలకమైనటువంటి పాత్ర ఉంటుంది. అదేవిధంగా వేసవి కాలంలో వచ్చేటువంటి వేడి గాలులు, ఉష్ణోగ్రతల యొక్క ప్రకోపాన్ని తట్టుకోవడానికి ఎక్కడైతే అడవులు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతంలో టెంపరేచర్ 4 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తక్కువ ఉండి ప్రజలు సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా వాతావరణంలో జరిగేటువంటి ప్రతి ఒక్క చర్యకి సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా స్పందించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మధ్యలో అడవులు కనుక లేకపోయినట్లయితే మానవుల యొక్క జీవితము, ఇతర జీవజంతువుల యొక్క జీవితాలు కూడా దుర్భరంగా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అడవుల్ని కాపాడుకోవడం మనకి చాలా చాలా అవసరమైనటువంటి కార్యక్రమం. అయితే అడవుల మీద ఆధారపడి జీవనం సాగించే వారి యొక్క జీవనోపాధులు కూడా దీంతో ముడిపడి ఉన్నాయి. రెండోది, అక్రమంగా నరికేటువంటి చెట్లు, అక్రమంగా చేసేటువంటి వ్యవసాయము, మైనింగ్ కార్యక్రమాలు అడవుల్ని నష్టపరచడానికి దోహదపడుతున్నాయి. కాబట్టి ప్రజలు సహకరించినట్లయితే, ప్రజలు, ప్రభుత్వము, ప్రభుత్వాధికారులు కలిసి ఈ అక్రమ కార్యక్రమాలను నిరోధించినట్లయితే అప్పుడు అడవులు బాగుపడడానికి, వాటి యొక్క ఎదుగుదలని మనము చూడడానికి అవకాశం వస్తుంది. ఈ సందర్భంలో మీ అనుభవంలో గుర్తున్న కొన్ని విజయవంతమైన ఉదాహరణలు చెప్పగలరా? చాలా ఉదాహరణలు ఉన్నాయండి. నేను ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వివిధ ప్రాంతాల్లో పనిచేశాను. ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు నాకు ఒక మంచి సంఘటన ఎదురుపడింది. ఇన్ఫ్యాక్ట్ ఒకంత ఆశ్చర్యపోయాను కూడా అది తెలుసుకొని. అక్కడ గోండు జాతి ట్రైబల్స్ ఉంటారు. వారు అనాదిగా అడవుల్ని దేవతామూర్తులుగా పూజిస్తారు. అడవుల్ని వారి ఇంటి ఆడపడుచుల్లా కూడా గౌరవించి ఏ పని చేయాలన్నా కూడా ముందు అడవికి హారతులు ఇచ్చి నైవేద్యాలు పెట్టి తర్వాతనే వారు ఆ పని ప్రారంభిస్తారు.
వారి యొక్క కార్యక్రమాల ద్వారా కొన్ని వేల ఎకరాల అటవీ భూమి కాపాడబడుతోంది, పునరుద్ధరించబడింది కూడా. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి ఉదాహరణగా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా నేను కరూరు జిల్లా అనేటువంటి అనంతపురం జిల్లాలో కూడా పనిచేయడం జరిగింది. సో అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నప్పుడు అక్కడి ప్రజలు అడవుల లేమి వల్ల కలిగేటువంటి దుష్ఫలితాలను బాగా తెలుసుకున్నారు. అడవుల్ని వారు చాలా గౌరవిస్తారు. అడవుల్ని ఏ విధంగానైనా సరే కాపాడాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ అధిక టెంపరేచర్స్ ఉండడం వల్ల వేసవికాలంలో అడవులు అగ్ని ప్రమాదాలకు గురవుతుంటాయి. కాబట్టి నేను ఉన్నప్పుడు అక్కడ ఒక పిలుపునిచ్చాను. అడవుల్లో అగ్ని నిరోధక చర్యలకి ఒక ఉద్యమంలో మనం టేకప్ చేద్దామంటే ప్రతి ఊరూరా ఎవరి యొక్క ప్రమేయం లేకుండానే వారంతటి వారే బృందాల కింద ఏర్పడి వారు అడవుల్లో తిరిగి యువతి యువకులందరూ కూడా ఈ అడవుల్లో అగ్గి పడకుండా చూసి 3 సంవత్సరాల్లో అడవుల యొక్క సాంద్రతను పెంచడానికి వారు కృషి చేశారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఇంకొక ఉదాహరణ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలో ఎరుకల వారితోటి ఒక వన సంరక్షణ సమితి ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం 21 కుటుంబాలు మాత్రమే అక్కడ నివాసం ఉంటాయి. వారికి ఒక 100-150 హెక్టార్ల ప్రభుత్వ భూమిని ఉమ్మడి అటవీ యాజమాన్యం కింద వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాన్ని 6 సంవత్సరాల్లో మొత్తం డిగ్రేడెడ్ ఫారెస్ట్ అంతటిని కూడా మంచి ప్రొడక్టివ్ ఫారెస్ట్ కింద మార్చి దాని నుంచి ఆదాయాన్ని కూడా సంపాదించి మొత్తం 21 కుటుంబాల వాళ్ళు లక్షాధికారులు అయ్యారంటే నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ రకమైనటువంటి సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా ప్రజల యొక్క ఇనిషియేటివ్ తోటి, యువతి యొక్క ఇనిషియేటివ్ తోటి మనం సాధించవచ్చు అనేటువంటివి ఇవి నిరూపణ చేస్తున్నాయి. మీరు చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ ఎంతో స్ఫూర్తిదాయకంగా అలానే ఎంతో ఆదర్శంగా ఉన్నాయి. అయితే యువత అటవీ సంరక్షణపై ఎందుకు శ్రద్ధ చూపాలంటారు? ఇది చాలా రెలవెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే అడవుల నుంచి మనం అనేక రకాలుగా లబ్ధి పొందుతున్నాము. ప్రాణవాయువు వస్తుంది, తాగడానికి నీరు వస్తుంది, తినడానికి తిండి వస్తుంది. పుట్టినప్పటి నుంచి కూడా మనం ప్రాణవాయువు పీలుస్తూనే ఉన్నాము, నీళ్లు తాగుతూనే ఉన్నాము. కానీ మన జీవితకాలంలో కనీసం ఒక్క చెట్టైనా నాటి అది బ్రతికి బట్టగట్టేటట్టు చూసామా లేదా? కనీసం ఆ చెట్లు నాటకపోయినా ఇతరులకి చెట్లు నాటమని సలహా సంప్రదింపులు చేశామా? కనీసం ఎవరైనా చెట్లు కొట్టేస్తుంటే, చెట్లకు హాని చేస్తుంటే వాటిని అడ్డుకోవడం కానీ చేయడం జరిగిందా? సో ఈ విధమైనటువంటి ప్రశ్నలు మనకు మనం వేసుకోవాలి. యువత ప్రత్యేకంగా మనం ఎందుకు ప్రస్తావించాలి అంటే యువతలో కథన శక్తి ఉంది, యువతలో సృజనాత్మకత ఉంది, యువతలో లీడర్షిప్ లక్షణాలు ఉన్నాయి. సమాజం మొత్తం బాధ్యత వహించాల్సినప్పటికీ కూడా యువత ముందుండి నడిపించినట్లయితే ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో సుస్థిర వినియోగం కానీ, అడవుల యొక్క సమతుల్యత మెయింటైన్ చేయడానికి కానీ యువత తప్పనిసరిగా క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఈ సందర్భంలో యువత నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడంతో సమాజం మొత్తానికి కూడా లీడర్షిప్ ఇచ్చేటువంటి స్తోమత వారికి ఉన్నది. వారు కనుక ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించినట్లయితే ఇది సక్సెస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీరు చెప్పింది బాగుంది సార్. కానీ యువత వీటి మీద ఏవైనా కార్యక్రమాలు కానీ భాగస్వామ్యాలు కానీ స్వంతంగా చేపట్టగలరా? యువత చేయాలనుకుంటే సాధించలేని పని అంటూ ఏది లేదండి. డెఫినెట్గా వాళ్ళు ఉండేటువంటి స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో ఎకో క్లబ్స్ పెట్టచ్చు. ఆ ఎకో క్లబ్ ద్వారా పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమాలు టేకప్ చేయొచ్చు. వ్యాసరచన పోటీలు, ఎలక్యూషన్ పోటీలు, పెయింటింగ్ పోటీలు స్కూల్ పిల్లలకి అందరికీ కూడా నిర్వహించవచ్చు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి విద్యార్థులు పర్యావరణ హితమైనటువంటి యాప్స్ తయారు చేస్తున్నారు. అదేవిధంగా మనం నాటిన మొక్కలు మానిటరింగ్ కూడా చేయడానికి ఈ యాప్స్ పనికొస్తున్నాయి. వారు ఒక వాలంటీర్గా కూడా వేరే సంస్థల్లో జాయిన్ అవ్వచ్చు. కొన్ని కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమల వారు సిఎస్ఆర్ నిధుల కింద, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొక్కలు నాటే కార్యక్రమాలు, అలాగే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నిరోధించేటువంటి కార్యక్రమాలు, అలాగే స్లమ్ క్లియరెన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో యువత క్రియాత్మకంగా పాల్గొవచ్చు. అంతేకాకుండా గిరిజన ఉత్పత్తుల్ని ప్రమోట్ చేయడము, వాటి వినియోగాన్ని పెంచడము, గిరిజనుల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి, తద్వారా వారి యొక్క జీవన విధానంలో మార్పులు తీసుకురావడము, అడవుల మీద ఎక్కువగా ఆధారపడి బ్రతికేటువంటి లక్షణాన్ని కొద్దిగా తగ్గించడం జరిగినట్లయితే అడవుల మీద ఒత్తిడి తగ్గుతుంది. యువత ఈ కార్యక్రమంలో, వాతావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో, జీవ వైవిధ్య
పరిరక్షణ కార్యక్రమాల్లో మన వారసత్వ సంపద అయినటువంటి అడవుల్ని కాపాడుకునేటువంటి దాంట్లో ముందుండి నడిపించాలన్నది నా కోరిక. డాక్టర్ నళిని మోహన్ గారు, ఈ అద్భుతమైన సంభాషణలో యువతకు కావలసిన ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సో విన్నారు కదా, యువతీ యువకులందరూ వాటితో మన సంబంధాన్ని పునరాలోచించండి. తదుపరి ఎపిసోడ్లో జీవ వైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణ అనే ఆసక్తికర అంశం మీద చర్చించుకుందాం. మా యూత్ సక్సెస్ సూత్రాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ కూడా చేసేయండి.